ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9422. చికెన్ షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది దగ్గు, జలుబు, కఫం పట్టేసినట్టు ఉంటే ఇలా చేసుకోండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అవన్నీ కూడా మంచి రిలీఫ్ ఇస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంది. మా ఇంట్లో ఏంటంటే గ్రేవీగా చేసామంటే గ్రేవీ అంటారు, ఫ్రైగా అంటే ఫ్రై అయితే కలుపుడికి రాదంటారు అని చెప్పి నేను కొన్ని పీసులు అలాగా చేసి ఇలాగ బోన్ పీసెస్ ఉంటాయి కదా, అవి మటుకు తీసుకోండి. అవి అయితే సూప్కి షేర్వాకి చాలా బాగుంటాయి. అందుకని ఆ పీసులు ఇలాగ వేరు చేసి ఇలాగ షేర్వా లాగా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. దీంట్లోగా మసాలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి, హోమ్ మేడ్. అది చాలా బాగుంది. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం మసాలా అంటే కొబ్బరి టమాటా మిక్సీ పట్టుకోండి. ఆ మిక్సీ పట్టుకున్నది ఆ ఫ్లేవరే అసలు చాలా టేస్ట్ వస్తుంది. షేర్వాకే అదే ప్లస్. అలా చేయండి. ఆ షేర్వా మనం ముందు అది 2 ముందు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఇంకా కర్రీ కుక్కర్లో పెట్టేసుకోండి. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది 3-4 విజిల్స్ రాగానే. అదే మీరు బోన్ పీసులే తీసుకోండి. బోన్ పీసులు అయితేనే సూప్కి చాలా బాగుంటుంది. ఈ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో ఇక ఉల్లిపాయ, కొబ్బరి, టమాటా వేసి మిక్సీ పట్టేసేసుకోండి. మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి 15 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడే ఫ్రెష్గా దంచుకోండి. ఫస్టు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అప్పుడు ఆ మిశ్రమం కూడా వేసి కొద్దిగా వాటర్ పోసి మసాలాలన్నీ వేసుకోండి. అన్నీ బాగా పడతాయి. అప్పుడు ఈ అంత గ్రేవీ అంతా పట్టిన తర్వాత అప్పుడు చివరిలో చికెన్ వేయండి మీరు. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ వేసి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మీరు కుక్కర్ పెట్టుకోండి. 3-4 విజిల్స్. చాలా బాగుంది. చపాతీలోకి అయితేనే చాలా బాగుంది. రైస్లోకి అయినా బాగానే ఉంటుంది, కానీ చపాతీలోకి చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ఎప్పుడు ఫ్రై, గ్రేవీ అంటున్నారు, ఇలా షేర్వా చేయండి. మీకు దగ్గు, జలుబులు కూడా తగ్గిపోతుంది. మంచి రిలీఫ్ వస్తుంది. మిరియాలు కూడా వేసాను, కొన్ని మసాలా దినుసులు కూడా వేసాను. అవి కూడా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వాటర్ పోసుకుని కుక్కర్ పెట్టేసుకోండి. 3-4 విజిల్స్ రానివ్వండి. చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.